Hi, hello friends, welcome to Swan Institute YouTube channel. And coming to myself, I am Mahesh Achari, registered with NSC, National Stock Exchange, along with working as a marketing partner in Zerodha Demat account. మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా గమనించండి. ఎవరైనా సరే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే దయచేసి డిస్క్రిప్షన్ లింక్ పెట్టానండి. డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేసి జీరోదా డిమాట్ అకౌంట్ మీరు 10 minutesలో ఓపెన్ చేసుకోవచ్చు. జీరోదా మనందరికీ తెలిసిందండి, నెంబర్ 1 బ్రోకరేజ్ కంపెనీ ఇన్ ఇండియా. అలాగే మీరు గూగుల్ కూడా సెర్చ్ చేయొచ్చండి. మన ఇన్స్టిట్యూట్ని స్వాన్ ఇన్స్టిట్యూట్ అని గూగుల్ సెర్చ్ చేయగానే కనిపెట్టచ్చు. అలాగే ఫేస్బుక్లో మీరు ఫాలో అవ్వచ్చండి, స్వాన్ SIFM అని టైప్ చేసి. అలాగే మీరు జెస్టాలో కూడా మీరు ఫాలో అవ్వచ్చు, స్వాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మార్కెట్స్. అండ్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కమింగ్ టు టుడే టాపిక్, NSE లాట్ సైజ్ చేంజ్ అండి. అందరికి తెలిసిందే, హాట్ టాపిక్గా నడుస్తుంది ఇప్పుడు. NSE లాట్ సైజ్ డెరివేటివ్ కాంట్రాక్ట్స్లో మనకు లాట్ సైజ్ని అయితే తగ్గించారని చెప్పి ఒక న్యూస్ అయితే చక్కర్లు కొడుతుంది. దాని గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. మనందరికీ తెలిసిందే నిఫ్టీ 50 స్టాక్స్ అయితే లిస్ట్ అయ్యి ఉంటాయి. ఈ యొక్క నిఫ్టీ 50లో కూడా మనం ట్రేడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ డెరివేటివ్ సెగ్మెంట్లో మాత్రమే. అందులో మీరు ఫ్యూచర్స్ లేదా ఆప్షన్స్లో మీరు ట్రేడ్ చేయొచ్చండి. సో మనకి NSE యాక్చువల్గా ఇప్పుడున్న న్యూస్ ప్రకారం వచ్చేసి మనకు నిఫ్టీ 50 యొక్క ఇండెక్స్ని మీరు ట్రేడ్ చేసేటువంటి లాట్ సైజ్ని 75 నుండి 50కి తగ్గించారండి. ఇక్కడ మీరు సర్క్యులర్ కూడా గమనించవచ్చు, NSE వాళ్ళు అనౌన్స్ చేశారు ఇది. సో ఇప్పుడున్నటువంటి NSE సర్క్యులర్ ప్రకారం అయితే మనము జూలై మంత్ నుంచి కూడా ఈ నిఫ్టీ 50 లాట్ సైజ్ అయితే 75 నుంచి 50 యొక్క లాట్ సైజ్ని తగ్గించారు. అంటే ఒక లాట్లో 75 క్వాంటిటీ ఉండేవి ఇంతకుముందు. ఫ్రమ్ జూలై నుంచి ఏంటంటే 50కి తగ్గించారనమాట. సో మనకు ఆల్మోస్ట్ మార్జిన్ కూడా కొంచెం తగ్గినట్లే ఉంటుందన్నమాట. సో దీని ద్వారా ఏంటంటే ఎక్కువ మంది యాక్టివ్ ట్రేడర్స్ ఇన్వాల్వ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో అందరికీ తెలిసిందండి, NSE నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఈ డెరివేటివ్ సెగ్మెంట్ అనేది మన ఇండియాలో 2000 ఇయర్లో అయితే స్టార్ట్ అయిందండి, జూన్ మంత్లో. సో ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్ట్ని అయితే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి అయితే మనకు ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేయడానికి ఛాన్స్ ఉంది. మనందరికీ తెలిసిందే, బ్యాంక్ నిఫ్టీలో ప్రజెంట్ అయితే ట్రేడ్ చేస్తున్నామండి. ఇప్పుడైతే NSE డైలీ టర్న్ ఓవర్ అరౌండ్ మనకు 60 నుంచి 70 వేల కోట్ల టర్న్ ఓవర్ డైలీ టర్న్ ఓవర్ జరుగుతుంది. ఇంత పెద్ద టర్న్ ఓవర్ జరుగుతున్నటువంటి వరల్డ్లో లార్జెస్ట్ వాల్యూమ్ కలిగినటువంటి ఇండెక్స్ మనం గర్వంగా చెప్పచ్చు. ఎస్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఈ లాట్ సైజ్ ఎలా చేంజ్ చేశారనేది ఒక లైవ్ ఎగ్జాంపుల్తో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. సో ఎలా చేంజ్ అయింది ఏంటి అని ఒకసారి మనం అయితే తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఇదండి నా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేశాను. జీరోదా ఇంటర్ఫేస్ అండి, మనందరికి తెలిసిందే. లాగిన్ అవ్వగానే ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్, ప్రొఫైల్కి వెళ్ళగానే. సో నేనైతే ఒకసారి వాచ్ లిస్ట్కి వెళ్తున్నాను. మీరు గమనించవచ్చు, సెన్సెక్స్ నిఫ్టీ అన్నీ ఉన్నాయి. తర్వాత ఇక్కడ హోల్డింగ్స్ మీరు గమనించవచ్చు, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నేనైతే 2-3 years బ్యాక్ అయితే ఇన్వెస్ట్ చేశాను, 3,000 రూపాయలు. ఇప్పుడైతే నా వాల్యూ 6,000 రూపాయలు పైన నడుస్తుంది. ఆల్మోస్ట్ 90-100% నాకు రిటర్న్స్ వచ్చింది. ఇక్కడ కొన్ని ఎక్స్ప్లెనేషన్ పర్పస్ కోసం మాత్రమే నేనైతే 1 లేదా 2, 3 అంతకుమించి ఎక్కువ స్టాక్స్ నేను బై చేయలేదండి లాస్ట్ 3-4 years బ్యాక్ అయితే. సో ఇప్పుడు చూసుకుంటే మాత్రం మనకు మోర్ దెన్ 100 దగ్గర 100% దాకా రిటర్న్స్ వచ్చింది, మీరు గమనించవచ్చు ఇక్కడ. సో అదే కనుక నేను 5 lakhs 10 lakhs ఇన్వెస్ట్ చేసి ఉంటే నాకు ఆల్మోస్ట్ డబుల్ అయ్యేది ఇన్వెస్ట్మెంట్. సో కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్, ఇక్కడ మీరు చూడొచ్చు సెన్సెక్స్, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ అన్నీ కూడా మనకు ఇండెక్స్ మనకు తెలిసినది. అంటే ఒక ఈ బాస్కెట్లో స్టాక్స్ అన్ని నడుస్తూ ఉంటాయి. వీటిని కూడా మనం ట్రేడ్ చేయొచ్చు. అంటే అపార్ట్ ఫ్రమ్ సెన్సెక్స్లో మనమైతే ఇప్పుడు ఈ సెన్సెక్స్ ఇండెక్స్లో మనం ట్రేడ్ చేయడానికి లేదండి, ఇంకా పర్మిషన్ లేదు మనకు. ఇప్పుడైతే మనము నిఫ్టీ 50 గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నిఫ్టీ 50 గురించి మాట్లాడదాం. నిఫ్టీ 50 లాట్ సైజ్ అనేది 75 నుంచి 50కి తగ్గించారన్నారు కదండి. ఒకసారి మనము జూన్ మంత్ కాంట్రాక్ట్కి జూలై మంత్ కాంట్రాక్ట్కి తేడా గురించి తెలుసుకుందామండి. ఒకసారి నిఫ్టీ జూన్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ చూద్దామండి. డెరివేటివ్స్ నుంచి ఐడియా ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుందండి, లేని వాళ్ళైతే దయచేసి ట్రై చేయండి నేర్చుకోవడానికి. ఈ జూన్ మంత్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేద్దామండి. బై అని క్లిక్ చేయగానే మనకు క్వాంటిటీ దగ్గర గమనించండి, ఇక్కడ 75 క్వాంటిటీ అయితే ఉన్నాయి. సో ఇది జూన్ వరకు అయితే, జూన్ మంత్ కాంట్రాక్ట్ అయితే మీరు చూడొచ్చు. నార్మల్గా పెడితే మీకు కింద బాటంలో అమౌంట్ చూపిస్తుంది, ఇక్కడ 1,80,000 దాకా కనిపిస్తుంది మనకు. పెట్టుబడి కావాలంటుంది ఒక లాట్ కొనడానికి ఫ్యూచర్స్లో. అదే MIS అంటే ఇంట్రాడే తీసుకోవడానికి అయితే 1,20,000 నుంచి 1,30,000 దాకా అయితే మీకు బాటంలో కనిపిస్తుంది. ఈ విధంగా మనకు జూన్ కాంట్రాక్ట్ గురించి అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. క్వాంటిటీ కూడా మీకు 75 ఉంది. అదే మరి మనం నిఫ్టీ జూలై ఫ్యూచర్ కాంట్రాక్ట్ ఓపెన్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ క్వాంటిటీ చేంజ్ అయిందా లేదా? ఎస్, క్వాంటిటీ చూడండి మీరు, ఇక్కడ 50 ఉంది. సో ఆబ్వియస్లీ 50తో మీరు ట్రేడ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మనకు మార్జిన్ కూడా తగ్గిపోద్దండి.
ఇంతకుముందు మన 1,70,000 1,80,000 ఉంటుంది, ఇప్పుడు మనకు అప్రాక్సిమేట్గా 1,20,000 1,30,000 వస్తుంది నార్మల్లో. ఇంట్రాడేలో కూడా మనకు చాలా తక్కువగా వస్తుంది. సో దీన్ని బట్టి మార్జిన్ అనేది మనకు స్మాల్ రిటైల్ ఇన్వెస్టర్లు కూడా ఇప్పుడు యాక్టివ్గా అవ్వడానికి కొంచెం స్కోప్ ఎక్కువగా ఉందని మనకు అర్థమవుతుంది. కాకపోతే లాట్ సైజ్ తగ్గించడం వల్ల మనకు మార్జిన్ ప్రాఫిట్ కూడా అదే మాదిరిగా ఉంటుంది. సో అదే మాదిరిగా మనకు ఆప్షన్స్లో కూడా చేంజ్ అయిందా లేదా ఒకసారి ఒక డౌట్ ఎందుకు, అది కూడా చెక్ చేద్దాం. సో సిఈపిఈ కదండి, కాల్ ఆప్షన్ లేదా పుట్ ఆప్షన్ అంటారు కదా. సో వీటిలో కూడా ఒకసారి ట్రై చేద్దాం. నిఫ్టీ జూన్ 15,500 సిఈ కాల్ ఆప్షన్ నేను ట్రై చేశాను. జూన్ మంత్ కాబట్టి ఇది మారలేదు, 75 ఉంది లాట్ సైజ్ క్వాంటిటీ, మీరు గమనించవచ్చు. అలాగే నెక్స్ట్ నిఫ్టీ జూలై కాంట్రాక్ట్ చూద్దామండి. సో నిఫ్టీ జూలై 16,000 సిఈ కాల్ ఆప్షన్, ఇది కూడా జూలై మంత్ కాబట్టి 50 ఉంది. ఇక్కడ నుంచి మీరు జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఎక్కడైనా సరే వెళ్ళండి, 15 ఉంటుంది. సో మనం పుట్ ఆప్షన్ కూడా చెక్ చేద్దామండి. సో పుట్ ఆప్షన్ అయితే 75 ఉంది జూన్ మంత్ కాంట్రాక్ట్కి అయితే, మీరు గమనించవచ్చు క్వాంటిటీ దగ్గర. అదే ఇంకా మీరు నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా చెక్ చేద్దామండి ఒకసారి, ఏమైనా చేంజ్ అయిందో. ఎస్, 25 ఉంది క్వాంటిటీ. బ్యాంక్ నిఫ్టీ జూన్ మంత్ అయితే 25 ఉంది, మనకు తెలిసిందే. జూలైలో మరి ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేద్దామండి. చాలామంది అంటున్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నారు, నిఫ్టీ 50తో పాటుగా బ్యాంక్ నిఫ్టీ లాట్ సైజ్ కూడా చేంజ్ అయిందా అని కన్ఫ్యూజన్లు ఉన్నారు. నో చేంజ్ అండి. బ్యాంక్ నిఫ్టీ జూలై కాంట్రాక్ట్ కూడా ఓపెన్ చేయండి, చూడండి. ఎస్, క్వాంటిటీ ఇక్కడ మనకు 25 మాత్రమే ఉంది. సో జూన్లో కూడా 25 ఉంది, జూలై కూడా 25 ఉంది. నో చేంజ్, డోంట్ విత్ ఎనీ కన్ఫ్యూజన్ అవ్వకండి. మీరు కూడా ఓన్లీ నిఫ్టీ మాత్రమే చేంజ్ అయింది, బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ చేంజ్ అవ్వలేదు. సో యాజ్ యూజువల్గా మనకు బ్యాంక్ నిఫ్టీ 25 లాట్తోనే కంటిన్యూ అవుతుంది. ఇదే మాదిరిగా మీరు చెక్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ లైక్ సిఈపిఈలో కూడా చెక్ చేయొచ్చు. మీరు 25 మాత్రమే ఉంది. సో ఇదండి, ఇక్కడైతే చేంజెస్ అయితే ఏం కనిపించట్లేదు మనకు. నిఫ్టీ జూన్ వరకు అయితే మనకు ఓల్డ్ ఉన్నాయి, తర్వాత నుంచి అయితే నిఫ్టీ మాత్రమే తగ్గించారు. మీరు బాటంలో గమనించండి ఒకసారి, నిఫ్టీ ఫినాన్స్ సర్వీసెస్ అనే ఒక ఇండెక్స్ కూడా ఉంది. చాలామందికి అవేర్నెస్ ఉండకపోయి ఉండొచ్చు, కొంతమంది మాత్రమే దీంట్లో ట్రేడ్ చేస్తూ ఉంటారు. వీటిలో కూడా మనం ట్రేడ్ చేయొచ్చండి, మంచి ఆపర్చునిటీ ఉంది. సో ఫినాన్స్ సెక్టర్ సంబంధించిన షేర్స్ అన్నీ కూడా ఈ ఇండెక్స్లో ఉంటాయి. సో నిఫ్టీ ఫినాన్స్ సర్వీసెస్లో మీరు ట్రేడ్ చేయాలంటే సింపుల్ అండి, నిఫ్టీ స్పేస్ ఫైనాన్స్ అని కొడతారు. అది ఫ్యూచర్లో అయితే FUT కొడతారు, అది వచ్చేస్తుంది. మీరు హ్యాపీగా దాని మీద ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే నిఫ్టీ ఫినాన్షియల్ సర్వీసెస్ అని కొట్టి నిఫ్టీ స్పేస్ FIN ఫినాన్స్, దాని యొక్క వాల్యూ 29,000 ఉంది. ఒకసారి నేను జూన్ జూలై ఒకసారి యాడ్ చేసి అది కూడా చేంజెస్ అయ్యలేదో ఒకసారి చెక్ చేద్దామండి. ఇప్పుడైతే నేను ఫినాన్స్ నిఫ్టీ జూన్ కాంట్రాక్ట్ ఓపెన్ చేశాను. సిఈ 40 ఉంది క్వాంటిటీ. ఇంకా జూలైలో చెక్ చేద్దామండి. జూలైలో క్లిక్ చేయగానే ఒకసారి చెక్ చేద్దాం ఇదేమైనా మారిందా. ఎస్, జూలై కాంట్రాక్ట్ బై కొట్టగానే మన క్వాంటిటీ దగ్గర ఎస్ 40నే ఉంది. సో దర్ ఇస్ నో చేంజ్. నిఫ్టీ ఫైనాన్స్ సర్వీసెస్ యొక్క ఇండెక్స్ కూడా 40నే ఉంది, యాజ్ యూజువల్గానే ఉంది, నో చేంజ్. సో ఇక్కడ మనకు చేంజ్ అయింది ఏంటంటే ఒక నిఫ్టీ 50 మాత్రమే చేంజ్ అయింది. ఇది కూడా మనకు 75 ఉన్నది పూర్వము, ఇప్పుడైతే మనకు జూలై నుంచి అయితే మనకు 50 యొక్క క్వాంటిటీ మాత్రం మనం ట్రేడ్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఈ విధంగా మనమైతే లైవ్లో తెలుసుకోగలిగామండి ఇక్కడ చేంజ్ అయిందా లేదంటే. ఒక నిఫ్టీ 50లో మాత్రమే చేంజ్ అయింది, వేరే మిగతా ఏ20 ఇండెక్స్లు చేంజ్ అయితే అవ్వలేదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరైతే కన్ఫ్యూజన్ని క్లియర్ చేసుకోండి. వాట్ ఈస్ ద నీడ్ ఫర్ క్రియేటింగ్ F&O లాట్ సైజ్? ఈ F&O లాట్ సైజ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ యొక్క లాట్ సైజ్ని ఎందుకు వీళ్ళు తగ్గిస్తారు, ఎందుకు పెంచుతుంటారు అనేది ఒకసారి మనం క్లియర్గా తెలుసుకోవడానికి ట్రై చేద్దామండి. మనందరికీ తెలిసిందే అండి, NSE నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వరల్డ్లో యాక్టివ్ ట్రేడ్స్ జరుగుతున్నటువంటి హ్యూజ్ వాల్యూమ్ ట్రేడ్ జరుగుతున్నటువంటి ఎక్స్చేంజ్ మనం గర్వంగా చెప్పుకోవచ్చు. మనకు రోజు డైలీ టర్న్ ఓవర్ తీసుకుంటే 60,000 నుంచి 70,000 కోట్ల టర్న్ ఓవర్ మనకు డెరివేటివ్ సెగ్మెంట్ జరుగుతుందండి. తర్వాత ఈ F&O విషయానికి వచ్చేసరికి లాట్ సైజ్ని తగ్గించడానికి పెంచడానికి హక్కు మనకు అండర్ సెబీ గైడ్లైన్స్ కింద జరుగుతుంటుందండి. NSE అనేది ఈ యొక్క లాట్ సైజ్ని తగ్గించడం కోసం పెంచడం కోసం యొక్క వెసులుబాటు కల్పిస్తూ ఉంటారు NSE వాళ్ళు. ఎందుకు తగ్గిస్తారు, ఎందుకు పెంచుతారంటే ఎప్పుడైనా సరే ఒక వాలటిలిటీ ఎక్కువగా ఉందంటే అనుకోండి, ఆటోమేటిక్గా ఆ యొక్క లాట్ సైజ్ని తగ్గిస్తారండి. అదే మాదిరిగా వాలటిలిటీ తక్కువ ఉందనుకోండి, లాట్ సైజ్ పెంచడానికి ఆస్కారం ఉంది. సో ఇదైతే NSE వాళ్ళు ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి దీన్ని రివ్యూ చేస్తూ ఉంటారు. ఏదైనా స్టాక్స్లో కావచ్చు లేదా ఇండెక్స్లో కావచ్చు, ఏదైనా సరే హ్యూజ్ వాలటిలిటీ జరుగుతూ ఉందంటే మాత్రం దాన్ని పరిగణలోకి తీసుకొని మాత్రం వీళ్ళైతే లాట్ సైజ్ని తగ్గించాలా లేదా పెంచాలనే విషయాన్ని గురించి వీళ్ళు డిస్కస్ చేసి నిర్ణయం తీసుకుంటారనమాట. ఇది మనకు అనౌన్స్ చేసిన తర్వాత 3 నెలలు కాంట్రాక్ట్స్ రన్నింగ్లో ఉంటాయండి, అందరికీ తెలిసిందే. డెరివేటివ్ కాంట్రాక్ట్స్ మీద ట్రేడ్ చేసే వాళ్ళకైతే కొంచెం ఐడియా ఉంటుంది.
3 నెలలు ఐడియా ఉంటుంది కాబట్టి ఈ 3 నెలలు కాంట్రాక్ట్ గురించి వీళ్ళు ముందే సర్క్యులర్ ఇస్తారు కాబట్టి దాని తర్వాత వచ్చేటువంటి మంత్స్ గురించి మనకు ఆటోమేటిక్గా ఈ లాట్స్ అన్నీ చేంజ్ అయిపోతుంటాయి. మనందరికీ తెలిసిందండి, పూర్వం మనకు 2000 సంవత్సరంలో ఈ డెరివేటివ్ కాంట్రాక్ట్స్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు అయితే చాలామంది బ్రోకరేజ్ కంపెనీస్ వచ్చాయి. తర్వాత వీళ్ళు ఏంటంటే కొంత మార్జిన్ అయితే ఈ యొక్క క్లయింట్స్కి వెసులుబాటు కల్పించేవాళ్ళు. 2000 సంవత్సరంలో అయితే మనకు నిఫ్టీ ఇండెక్స్లో మనం బై చేయాలంటే మాత్రం అప్పుడు మనకు 2 లక్షల రూపాయలు క్యాపిటల్ ఉంటే మాత్రం మీరు ట్రేడ్ చేయడానికి మాత్రం కావాల్సింది 25,000 నుంచి 30,000 రూపాయలు క్యాపిటల్ ఉంటే మీకు ఒక లాట్ వచ్చేదన్నమాట. అంటే రిమైనింగ్ క్యాపిటల్ ఎవరు ఇచ్చేవాళ్ళు అంటే మన బ్రోకరేజ్ కంపెనీ వాళ్ళు ఇచ్చేవాళ్ళు. బ్రోకరేజ్ కంపెనీ మీకు ఐడియా ఉందండి, జీరోదా, షేర్ ఖాన్, మోతిలాల్ ఒస్వాల్ ఇలాంటివంటి బ్రోకరేజ్ కంపెనీలు. సో వీళ్ళు మార్జిన్ ఇచ్చేవాళ్ళు. ఎక్కువగా రిటైల్ ఇన్వెస్టర్లు లేదా ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టర్లు, బిగినర్స్ అందరూ కూడా అట్రాక్ట్ అయిపోయి తక్కువ క్యాపిటల్కి మనకి ఎక్కువ లాట్స్ మనం ట్రేడ్ చేయొచ్చు ఈ నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీలో అని చెప్పి చాలామంది వాళ్ళ యొక్క ట్రేడ్స్ చేసి మార్కెట్లో ఎక్కువ పార్టిసిపేషన్ పెరిగేసరికి వాళ్ళకు అవగాహన లేకుండా, పరిణితి లేకుండా సరే మార్కెట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎక్కువగా నష్టపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉందండి. సో ఇలాంటి నష్టాలు నివారించడం కోసం ఎన్ఎస్సి మరీ ఏం చేసిందంటే 2015లో ఈ యొక్క మార్జిన్ 2 లక్షలు ఉన్నది కాస్త బేస్ని 5 లక్షల నుంచి 7 లక్షల మధ్యలో పెంచాలని చెప్పి మళ్ళీ పెంచారనమాట. ఇలా పెంచేసరికి కొంచెం వోల్టాలిటీ తగ్గుతుంది అనుకున్నారు, బట్ ఇది తగ్గకుండా పెరుగుతూనే ఉంది. సో ఈ మాదిరిగా ఇటువంటి సందర్భాల్లో వీళ్ళు లాట్ సైజ్ని పెంచడం గురించి ఎన్ఎస్సి నిర్ణయం తీసుకోబోతుంది. అలాగే మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్తామండి. టాటా మోటార్స్ కంపెనీ మీ అందరికీ తెలిసిందే, లాస్ట్ 2020లో కరోనా సిచ్యువేషన్లో ఈ యొక్క స్టాక్ ప్రైస్ మనందరికీ తెలుసు 70 రూపాయల నుంచి 80 రూపాయల యొక్క లోయర్ సర్క్యూట్ని టచ్ అయిందండి. సో అప్పుడైతే దీని లాట్ సైజు 3,000 యొక్క క్వాంటిటీకి పెంచారు. ఎందుకంటే షేర్ ప్రైస్ డౌన్ అవుతూ పోయింది, వోల్టాలిటీ తగ్గిపోయింది అప్పుడు. సో దాని తర్వాత మళ్ళీ ఈ యొక్క షేర్ ప్రైస్ ఇప్పుడు పుంజుకొని మనకు 300 నుంచి 400 మధ్యలో ట్రేడ్ అయ్యేసరికి లాస్ట్ 3-4-6 మంత్స్ బ్యాక్ అయితే ఈ యొక్క లాట్ సైజ్ని కూడా వీళ్ళు 3,000కి పెంచేయాలన్నమాట. సో అన్నీ కూడా సెబీ యొక్క పర్యవేక్షణ జరుగుతుంటాయండి. ఎన్ఎస్సి కూడా అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ ఎలా మూమెంట్ ఉన్నాయి ఏంటి అనేది ఎవ్రీ స్టాక్స్ని వీళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ లాట్ సైజ్ చేంజ్ చేయడం వల్ల ఒక మార్జిన్ అనేది కొంచెం మనకు తక్కువకి నిఫ్టీ 50 లాట్ దొరుకుతుందని చెప్పొచ్చు అండి. ఇంకొక విషయం గురించి ఆలోచిస్తే మాత్రం లాట్ సైజ్ తగ్గేసరికి మనకు ప్రాఫిట్ అమౌంట్ కూడా కొంచెం తగ్గడానికి ఆస్కారం ఉందండి. సో అదే మాదిరిగా ఎన్ఎస్సి సర్క్యులర్ విషయానికి వస్తే నాట్ ఓన్లీ నిఫ్టీ 50 అండి, ఇంకా ఒక 40 నుంచి 50 స్టాక్స్ దాకా వీళ్ళైతే ఈ లాట్ సైజ్ని అయితే చేంజెస్ అనేది జరిగాయండి. మీరు మీ డిమాట్ అకౌంట్లో ఈ యొక్క కొన్ని కంపెనీస్ గమనిస్తే మాత్రం ఈ లాట్ సైజ్ గమనించవచ్చు మీరు చేంజ్ అనేది. సో అందులో మేజర్ కంపెనీలు మీకు తెలిసిందే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, శ్రీ సిమెంట్, టాటా మోటార్స్, టాటా పవర్, టెక్ మహీంద్రా, టైటాన్, BHEL, హిందాల్కో, జిందాల్ స్టీల్, నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఉన్నాయండి, అరౌండ్ మోర్ దెన్ 40 స్టాక్స్. ఇవన్నీ కూడా యొక్క లాట్ సైజ్ అనేది చేంజ్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్ చాలా నిఫ్టీ 50 తర్వాత కొన్ని స్టాక్స్ గురించి కూడా వాటి యొక్క లాట్ సైజ్ అయితే చేంజెస్ అనేది జరగడం జరిగింది. ఇదండి టుడే టాపిక్. ఎన్ఎస్సి లేటెస్ట్ సర్క్యులర్ అనేది నిఫ్టీ లాట్ సైజ్ అయితే చేంజ్ చేశారండి. అలాగే కొన్ని స్టాక్స్ కూడా చేంజ్ చేశారు. విషయం గురించి మనం డిస్కస్ చేసామండి. మీ అందరికీ ఈ వీడియో చాలా యూస్ఫుల్గా అర్థమైందని చెప్పి భావిస్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే ఫ్రెండ్స్.